టు కేటీ మీడియా అండ్ దిస్ ఈరోజు కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అనే మూవీ గురించి రివ్యూ ఇస్తున్నాను. అండ్ ఈ మూవీ మాత్రం మార్టిన్ స్కార్సెస్ మనము ఒక ఏజ్ తర్వాత 81 years ద ఓల్డ్ డైరెక్టర్. ఎందుకంటే ఏజ్ దిస్ ద నంబర్ అని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది. తను లైఫ్లో ఒక 50 years నుంచి తను ఇచ్చిన వండర్స్ కావచ్చు, ద వాల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కావచ్చు, ఆల్ ట్యాక్సీ డ్రైవర్, ఇలాంటి ఎన్నో మూవీస్ని అందించిన డైరెక్టర్. మనకు 2023లో ఇది మనకు రిలీజ్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ వచ్చి ఎక్కడ రాబర్ట్ డినీరో కావచ్చు, ద లియోనార్డో డికాప్రియో, ఇట్లా మంచి లెజెండ్స్ ద పర్ఫార్మెన్స్. ఎందుకంటే రాబర్ట్ డినీరో అండ్ అండ్ లియోనార్డో డికాప్రియో ఇద్దరు తన యాక్ట్ చూస్తే కనుక వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందు ఏదో మాట్లాడుకుంటున్నారా, లేకపోతే బిహేవ్ చేస్తున్నారా, మన ముందు క్యారెక్టర్స్ ఉన్నాయా అన్న థాట్లో ఉంటుంది ఈ మూవీ చూస్తే కనుక. ఎందుకంటే తన డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ద లెజెండ్ వీళ్ళిద్దరి మధ్యన లిల్లీ గ్లాడ్స్టోన్ అనే అమ్మాయి హీరోయిన్. అసలు ఇందులో హీరోయిన్ పర్ఫార్మెన్సే ది బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను యాక్ట్ చేసే విధానము అండ్ బిహేవ్ చేసే విధానము, అండర్ కరెంట్గా తను యాక్ట్ చేసే ఏ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం ది బెస్ట్గా, బ్యూటీ ఆఫ్ ద బ్రెయిన్ అన్నట్టు అమ్మాయి కూడా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇంతమంది లెజెండ్స్ మధ్యన, ఎందుకంటే ఒక డైరెక్టర్ రాబర్ట్ స్కెర్సెస్ తను తీసుకున్నాడు అంటేనే ఎంతో పర్ఫార్మర్ అయ్యి ఎలా ఉంటే తీసుకుంటాడు అనేది, తను కూడా లుకింగ్ వైజ్ మాత్రం మన బ్యూటిఫుల్ ఏం చేయాలన్నట్లే ఉంటుంది ఆ మూవీ. ఇద్దరి మధ్యన లియోనార్డో డికాప్రియో అండ్ లిల్లీ గ్లాడ్స్టోన్ మధ్యన ఉన్న రొమాంటిక్ కావచ్చు, ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరు బిహేవ్ చేసే కపుల్స్ బిహేవ్ చేసే విధానము బెస్ట్. ఎందుకంటే అక్కడ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళు బిహేవ్ చేసే విధానము, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న క్లాసెస్ కావచ్చు, లవ్ కావచ్చు, ఆల్ యాంగిల్స్. ఈ మూవీలో లాస్ట్న వచ్చే సీనే ఒక పెప్గా ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం 100% ఇది ది బెస్ట్ మూవీ అనడానికి. కానీ మూవీ సబ్జెక్టుకి వస్తే 1920sలో అమెరికన్స్, మనకు రెడ్ ఇండియన్స్ ఎలా అయితే ఓన్ వర్సేజెస్ పీపుల్స్ ఉంటారో అక్కడ ఉన్న ప్లేస్లో ఆయిల్ పడుతుంది. ఆయిల్ పడి వాళ్ళు రిచ్ అవుతున్నారు. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్లో పొలిటీషియన్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, అందరూ కలిసి వాళ్ళని ఎలా మోసం చేశారు, ఎలా మర్డర్స్ జరిగినాయి వాళ్ళ మధ్యన, ఎందుకు జరిగాయి, డబ్బు కోసం హత్యలు లేదా ఒక టైప్ ఆఫ్ వీళ్ళది ఆక్రమించుకోవడానికి హత్యలు కావచ్చు, మనకు బ్రిటిషియర్స్ కదా ఇండియాని ఎలా ఆక్రమించుకున్నారు అన్నట్లు అక్కడ కూడా లోకలైట్ను మర్డర్స్ ఎలా జరిగాయి, వాళ్ళని ఎలా చంపారు అనే కాన్సెప్ట్లో వెళ్తుంది ఈ మూవీ. 1920sలో రెడ్ ఇండియన్స్, ఈ అమ్మాయి లిల్లీ గ్లాడ్స్టోన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలోనే మొత్తం వాళ్ళ బ్యాచెస్ అందరూ చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మనకు ఎక్కడ ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనకు ఒక మర్డరర్ అంటే ఒక కిల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్ రన్ అవుతుంటుంది. ఎక్కడ దీంట్లో సస్పెన్స్ అనేది డ్రామా ఉండదు. సస్పెన్స్ లేకుండా ఈ మూవీని స్ట్రైట్ నేరేషన్లో చేయడం వల్ల మనకు ఒక బోర్డమ్ ఫీల్ అయితే లైట్గా ఉంటుంది. ఎందుకంటే మూవీ కూడా 3.5 hour మూవీ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మనం ఆ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు మనమే అక్కడ ఉన్నామా, పీపుల్స్తో కనెక్ట్ అయి ఉన్నామా, మనమే అక్కడ బిహేవ్ చేస్తున్నామా అన్న థాట్ అయితే మాత్రం డెఫినెట్గా మార్టిన్ గారు వరల్డ్లోకి తీసుకొని వెళ్ళారు. మూవీ టూ గుడ్ అండ్ ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సబ్జెక్ట్ మాత్రం చెప్తున్నాను కదా, ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు 1920sలో అక్కడ జరిగిన, ఎందుకంటే వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది, ఏది వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఆస్తులు సంబంధం. దానివల్ల ఏమవుతుందంటే ఈ వైట్ పీపుల్స్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిలను, అంటే మనకు కదా ట్రైబ్స్కు కొన్ని గవర్నమెంట్ నుంచి హక్కులు వచ్చింటాయి. అక్కడ ఏంటంటే ఆ ట్రైబ్స్ పీపుల్స్ తెగలకు మాత్రం సంబంధించిన వాళ్ళు మాత్రమే, లేదా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హక్కుదారులుగా ఆ స్థలాలకు ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక హీరో కావచ్చు, మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, ఏమవుతుందంటే ఇక్కడ లియోనార్డో కూడా అక్కడ వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ ఆస్తికి హక్కుదారిగా అవ్వడానికి వాళ్ళను చంపేసి అలా టేక్ ఓవర్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ కుట్ర అయితే జరుగుతుంది. ఈ కుట్రను హీరోయిన్ ఒక FBI ద్వారా ఛేదించి మొత్తం అందరినీ జైలుకు పంపించడం ద్వారా స్టోరీ ముగుస్తుంది. అలాగే ఇది ఒక 1920sలో FBI ఏంటి, ఆ పాత్ర ఏంటి, అందులో హీరోయిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, మూవీ మాత్రం బెస్ట్ వాచ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ OTT. పేషెన్స్ మాత్రం కావాలి. ఎందుకంటే 3.5 hour మూవీ అండ్ స్లో నేరేషన్లో నడుస్తూ ఉంటుంది. బట్ మనకు అక్కడ 1920s అమెరికన్ వరల్డ్లోకి మాత్రం తీసుకొని వెళ్ళాడు ద మార్టిన్ స్కార్సెస్. హ్యాట్స్ ఆఫ్ సైజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా.